అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. సో, ఈసారి మనము ఉగాది ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. ముందుగా మనం చూసినట్టయితే పరాభవ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. సో, ఈ ఏడు మనము యాక్చువల్‌గా ఇన్ జనరల్‌గా మనం ఏంటంటే జల లగ్నం, వర్ష లగ్నం అనేసేసి ఈ 2 లగ్నాలు ఈ 2 చార్ట్స్ మనం వేసుకుంటామనమాట. సో, ఈ రెండిట్లో మనకి ఇది 2 ఈ 2 చక్రాలు మనకి దేశ గోచారానికి సంబంధించినవే. అంటే దేశం ఎలా ఉంటది, మన రాష్ట్రం ఎలా ఉంటది, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, అటు నాయకులకి ఎలాంటి సత్సంబంధాలు కలుగుతాయి, మనము ఎలా ఉండబోతాము ఈ ఈ సంవత్సరం మొత్తం. అలాగే వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి, ఏ పంటకి విపరీతమైన పంట లభిస్తుంది. ఇవన్నీ మనము ఈ చార్ట్ ద్వారా తెలుసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మనకి ఈ యాక్చువల్లీ యుగాది అని అంటాం, కానీ పోను అది ఉగాది అయిపోయింది యాక్చువల్గా పలకడం. సో ఇక్కడ అది పెద్ద స్టోరీ. ఈ ఉగాది అట్లా అయింది అన్నది పెద్ద స్టోరీ. అది పక్కన పెడితే మనము ఈ జకలగ్న చార్ట్ చూసినట్టయితే వర్షలగ్నం చార్ట్ చూసినట్టయితే మనకి వర్ష లగ్నాధిపతి అయిన గురువు అంటే మీన లగ్నంలో పడబోతుంది. మనకి ఆ టైంలో మనకి ఉగాది అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ లగ్నాధిపతి అయిన గురువు కూడా మిథునంలో అంటే చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం మనందరికీ సస్యశ్యామలంగా సిరి సంపదలతో ప్రజలందరూ హాయిగా తులతూగుతారు అని చెప్పచ్చు. అయితే ఇక్కడ మనకి రాజు, మంత్రి ఇవన్నీ కూడా చూస్తామన్నమాట. రాజు ఇక్కడ ఎవరయ్యారు అంటే గురువు అయ్యారు. అలాగే మంత్రి ఎవరు అని అంటే కూడా కుజుడు. ఇక్కడ రాజుకి గురువుకి అంటే గురువుకి కుజుడికి సత్సంబంధాలు స్నేహితులుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీరిరువురి కలయిక చాలా మంచి లాభాలతో కూడుతూ అలాగే ఏమంటారు వేరే కంట్రీస్తో కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఉన్నతమైన ఏమంటారు కంపెనీస్ ఇవన్నీ రావటము మన రాష్ట్రంలో అయినా మన దేశంలో అయినా రావటానికి మంత్రి సలహా ద్వారా గురువు వాటిని అమలుపరచడం జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ సేనాధిపతి చంద్రుడు అయ్యాడు. సేనాధిపతి చంద్రుడు ఏంటంటే ఒక తల్లి స్వభావం కలిగిన ఒక తల్లి స్వభావం కలిగిన సైన్యాధ్యక్షుడు అయితే ఎలా ఉంటుంది, కొద్దిగా మృదు స్వభావంతో కలిగి ఉంటుంది కాబట్టి ఈ కొన్ని అరాచకాలు, ఉపద్రవాలు లోపల ప్రజలకి ప్లస్ ఈ చోరులకి ఇలాంటివన్నీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది కంట్రోల్ చేయలేని స్థితిలో చంద్రుడు ఉంటాడు కాబట్టి కొద్దిగా అలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఈ దేశ గోచారంలో మనం చూస్తూ ఉంటాం అనమాట. అలాగే సస్యాధిపతి గురువు అవుతాడు. సస్యాధిపతి ఎప్పుడైతే గురువు అవుతాడనంటే పంటలు మంచిగా విపరీతంగా హాయిగా చక్కగా పండుతాయి. ఎటువంటి కొద్దిగా ఎప్పుడైతే పర్సనల్గా మనం చూసినట్టయితే ఆ రైతులు కనుక కుజువ లేదా శని కనెక్షన్ వచ్చినట్టయితే ఆ పంటలు నష్టం పొందడం, మనము పర్సనల్గా చూసుకున్నట్టయితే ఆ పంటకి నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈసారి కందులు విపరీతంగా పడే అవకాశము, శనగలు కూడా విపరీతంగా పండే అవకాశం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ధాన్యాధిపతి కూడా బుధుడయ్యాడు కాబట్టి ఇలా ఈ ఏమంటారు ఈ ఏడు మొత్తం ధాన్యానికి కొదవ లేకుండా ఉంటుంది మన రాష్ట్రంలో మటుకు చూసినట్టయితే. అర్ఘ్యాధిపతి కూడా చంద్రుడయ్యాడు కాబట్టి మనకి ఎటువంటి ధనానికి కానీ ధాన్యానికి కానీ సిరి సంపదలకు అంటే ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. అలాగే గురువు రాజయ్యాడు కాబట్టి మనకి అందరికీ అటు ప్రజలకి అటు నాయకులకి సత్సంబంధాలు కలిగే అవకాశాలు, మంచి మంచి పథకాలతో ప్రభుత్వాలు రావటం ఇలాంటివన్నీ కూడా చక్కగా జరుగుతాయి. మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు కాబట్టి మనకి మంచి వర్షాలు, మంచి ఏమంటారు పంటలు పండించే వర్షాలు అంటే ఏంటంటే పంటలు పండించే వర్షాలు అని చెప్పడానికి ఏంటంటే మనం పంట కావాల్సిన టైంకి వర్షాలు వస్తే మంచిది కదా. ఫ్లడ్స్ ఇలాంటివన్నీ రాకుండా ఉండకుండా అలాంటి వర్షాలు కాకుండా మామూలుగా మనకి ఎంత కావాలో ఎంత సస్యశ్యామలంగా కావాలి అని అనుకున్న వారికి అంత వర్షాలు మేఘ మేఘ గర్భం దాల్చే అవకాశం మనకి జూన్ నుంచి
జూన్ మిడ్ నుంచే చాలా అవకాశాలు ఉన్నాయి. తొందరగానే మనకి వర్షాలు తొందరగానే సస్యశ్యామలం చేసే అవకాశం మనకి ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. అలాగే రసాధిపతి శని కాబట్టి కొద్దిగా ప్రజలు బాగా అన్ని చక్కగా ఉన్నాయి కదా! ధనానికి లోటు లేదు. అటు వృత్తులకి ఏమీ లోటు లేదు. ఇవన్నీ ఉండేసరికి కొద్దిగా నీరసించే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి వల్ల కొద్దిగా లేజీ అయ్యే అవకాశాలు కూడా ఉంటది కాబట్టి, అది కొద్దిగా గమనించాల్సిన విషయం. మిగతాయన్నీ అయితే చాలా చక్కగా అన్నీ మంచిగా ఉన్నాయి. నీరసాధిపతి గురువు అయిపోయాడు కాబట్టి ఇక్కడ గురువుకి, శనికి అందరూ ప్రజలందరూ కూడా గురువుకు, శనికి రెమెడీ చేసుకున్నట్టయితే ఇప్పుడు మనం చూసినట్టయితే కూడా గోచార గురుడు కూడా మనకి ఈ జూన్ తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చ రాశిలో పొందుతాడు కాబట్టి ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ వారికి పర్సనల్గా చెప్తున్నాను, పర్సనల్ జాతకులకు చూసినట్టయితే గురువు కనుక వారికి మంచి ప్లేస్లో లేదు అని అంటే మటుకు ఖచ్చితంగా గురువుకి నేను ముందర చెప్తూ ఉంటాను. గురువుకి మీరు ఖచ్చితంగా రెమెడీస్ పరిహారాలు చేసుకున్నట్టయితే ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. మనకి అన్ని రాశుల్లో మనం చెప్పుకున్నాం కదా, వృశ్చికము, ధనస్సు, ఇటు మీన రాశి వారికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఈ రాశి పొడుగు ఈ ఈ సంవత్సరం పొడుగునా ఉంది అనమాట. వారికి ఏంటంటే ఆదాయం 14 వచ్చింది, అవమానం 11, 7 రాజపూజ్యం వచ్చింది, 2 అవమానం వస్తుంది. సో వీరికి ఏంటంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. కాకపోతే వీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే బాగా మేము మేము ఇంకా ఏమంటారు, డబ్బులకి మాకు గొడవ లేదు, మేము రెస్పాన్సిబుల్గా ఉండిపోతాము అన్నట్టు అయితే కాదు. కొద్దిగా జాగ్రత్తగా పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ అటు గురువుల ఆశీర్వాదం పొందుతూ ఉంది. దత్తాత్రేయ ఆరాధన లేకపోతే దత్త ఆలయాల్లో మీకు తోచిన ఏదన్నా పసుపు కలర్ వస్తువులు లేదా వస్త్రాలు దానం చేసుకున్నట్టయితే మటుకు మీకు గర్వభంగం కాకుండా ఉంటుంది. మకర రాశికి అధిపతి మన శని అవుతాడు. సో శనిశ్చరుడు అని కూడా అంటాం. వీరికి ఆదాయం 2 వచ్చింది, వ్యయం 8 వచ్చింది, 1 రాజపూజ్యం, 2 అవమానమైంది. ఇక్కడ చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అటు ఆదాయ వ్యయాలకైనా చూసినట్టయినా కానీ, రాజపూజ్యము అవమానాలకైనా చూసినా కానీ డబుల్ డిసడ్వాంటేజ్ అయిపోయింది. అలాగే శని కూడా మనకి మీన రాశిలో ఉన్నాడు కాబట్టి గోచార రీత్యా మనం చూసినట్టయితే కూడా అంత మంచిగా లేదు కాబట్టి రెగ్యులర్గా హనుమాన్ చాలీసా, హనుమాన్ టెంపుల్కి శనివారాలు వెళ్ళడము, హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకోవడం, పారాయణ చేసుకోవడం, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే ఈ వెంకటేశ్వర స్వామికి ఇన్ జనరల్గా నేను చెప్పే అన్ని వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు. కర్పూరం ఇవ్వండి. ముద్ద కర్పూరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇచ్చినట్టయితే మీ వ్యయం ఖర్చులు బాగా పెరిగిపోతాయి కదా, అది తక్కువ అవడానికి అయితే మంచి రెమెడీ, ఇది చాలా బాగా పనిచేస్తుంది.